కుప్పం నలుగురిపై హత్యాయత్నం కేసు కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనలో నలుగురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ పార్థసారథి సీఏ మల్లేష్ యాదవ్ తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఆ గ్రామంలోకి వెళ్లి విచారించి బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. కట్టేసి ఉమ్మన్ని కొట్టడం జరిగింది. నలుగురు వ్యక్తులు ఈ విషయంగా ఫ్యామిలీ వాళ్ళు మునెప్ప వాట్సాప్ ద్వారా వెంకట రావడంతో రాజా ఇమ్మీడియట్ వీళ్ళు నలుగురు మా సిబ్బంది చేసి పంపించడం జరిగింది. ఈ శిరీష అనే మా సిబ్బంది 80,000 రూపీస్ అప్పు ఉందని అమ్మాయికి కట్టమని మాట్లాడుతున్నారు ఊర్లో కొంతమంది. వెంటనే మనం పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. జరిగిన సంఘటనకి శిరీష నుంచి కంప్లైంట్ తీసుకుని ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో ముద్దాయిలుగా భావిస్తున్న మునెప్ప, వెంకటమ్మ, రాజా అండ్ జగదీశ్వరి అనే వాళ్ళు కూడా మన కస్టడీలో ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాము. ఈ కేసులో 126 క్లాస్ 2, 118 క్లాస్ 1, 115 క్లాస్ 2, 351 క్లాస్ 2 అండ్ 109 బిఎన్ఎస్ యాక్ట్ రెడ్ విత్ 3 క్లాస్ 5 కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దట్ మీన్స్ అటెంప్ట్ టు మర్డర్ కేసు కట్టడం జరిగింది. దీని పూర్వపరాలు విచారిస్తే ఈ శిరీష అనే అమ్మాయి తన భర్తతో తిమ్మరాయప్ప అనే భర్తతో ఆ విలేజ్ లో నారాయణపురం విలేజ్ లో గతంలో ఉండేది. ఒక 3 years బ్యాక్ వాళ్ళకి అక్కడ ఎక్కువగా అప్పులు చేసేసి తీర్చలేక ఎక్కువ మొత్తంలో లక్షల్లో అని చెప్తున్నారు. ఇప్పుడు నేను విలేజ్కి వెళ్ళి ఎంక్వైరీ చేయడంతో లక్షల్లో ఎక్కువ అప్పులు చేసేశారు. తీర్చలేని పరిస్థితుల్లో వాళ్ళు ఊరిడిచి వెళ్ళిపోయారు 3 years బ్యాక్. అప్పటి నుంచి వాళ్ళ ఆచూకీ తెలియలేదని గ్రామస్తులు చెప్తున్నారు. ఇది ఇలాగుండగా